నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈరోజు మనం ఇప్పుడు లగ్నం ఏదైనప్పటికీ 12 రాసుల్లో లగ్నం ఏదైనప్పటికీ ఉదాహరణకి తులా లగ్నం తీసుకున్నాం. ఈ లగ్నం నుండి 3, 6, 11 3లో చంద్రుడు వచ్చినా కానీ, అలాగే 6లో చంద్రుడు వచ్చినా కానీ, గోచారంగా 11లో చంద్రుడు వచ్చినా కానీ గోచారంగా ఆ రోజు ఆ దినము కామం అనేది కలుగుతుంది. ఎవరికైనా, స్త్రీకైనా పురుషులకైనా ఆ రోజు కామ మంచుతో ఉంటారనమాట, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా. అయితే ఇది వారి జన్మలగ్నం నుండి చంద్రుడు అట్ట గోచారంగా వచ్చినప్పుడు నెలలో 3 రాసుల్లోకి అట్టొస్తాడనమాట. ప్రతి నెల వస్తూ ఉంటాడు. ఆ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. మొసలతనంలో కూడా యవ్వనం. తులా లగ్నము శుక్రుడు. తులా లగ్నంలో శుక్రుడు. అదేవిధంగా మకరంలో కుజుడు, కన్యలో బుధుడు. ఇప్పుడు మీకేమర్థమైంది? ముసలితనంలో అంటే ఒక దశ, బుధమహార దశ కానీ శుక్రమహార దశ కానీ ఒక 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు వచ్చినా కానీ ఈ ముసలివాళ్ళు అయిపోయినా కూడా ఆ కామ సంబంధం అనేది వాళ్ళకు ఆ విధంగా ప్రేరేపిస్తుంది. అందుకే వాళ్ళు ఎక్కడ చూసినా తింటూ ఉంటారు అనమాట. 7, 8, 9, 10, 11. అయితే ఇప్పుడు నవాంశ నక్షత్ర పాదాలు చూద్దాం. ఇప్పుడు శుక్రుడు ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే ఈ విధంగా కామం వస్తుంది, కుజుడు ఎలా ఉంటే ఉంటుంది, బుధుడు ఎలా ఉంటే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. చిత్త 3 మీద శుక్రుడు, మళ్ళా నవాంశంలో ఇక్కడ ఉంటాడు శుక్రుడు, చూసుకోండి కావాలంటే. అదేవిధంగా స్వాతి 4 మీద శుక్రుడు, నవాంశంలో ఇక్కడ ఉంటాడు శుక్రుడు. అర్థమైందా? ఇప్పుడు కుజుడిని తీసుకుందాం. కుజుడు శ్రవణం 1 మీద లేదా ఉత్తరాషాఢ, శ్రవణం 1 మీద కుజుడు నవాంశంలో ఇక్కడ ఉంటాడు. శ్రవణం 1 మీద మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అదేవిధంగా ఉత్తరాషాఢ 2 మీద కుజుడు ఇక్కడే ఉంటాడు నవాంశంలో, అంటే ఇక్కడే అంటే 100% బలం అనేది 75% బలం అనేది 2 గ్రహాలకు వచ్చాయిగా. చూశారుగా, ఉచ్చమం స్వక్షేత్రం వచ్చాయి. ఆ నక్షత్ర పాదాల మీద ఉంటేనే ఆ బలం అనేది 100% అనేది మనం చెప్పుకోవచ్చు, లేదంటే ఒక 50% చెప్పుకోవచ్చు. ఇంకా బుధుడిని తీసుకున్నాం. బుధుడు వచ్చి చిత్త 2 మీద కానీ హస్త 3 మీద కానీ ఉంటే నవాంశంలో ఎక్కడ ఉంటాడు. చిత్త 2 మీద ఉంటే బుధుడు నవాంశంలో ఇక్కడ ఉంటాడు. హస్త 3 మీద ఉంటే బుధుడు నవాంశంలో ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? గ్రహాలు ఎలా వచ్చాయి? ఉచ్చమ స్వక్షేత్రాల్లో వచ్చాయి గ్రహాలన్నీ. నవాంశంలో ఎప్పుడు కూడా ఆ విధంగా ఉచ్చమ స్వక్షేత్రాల్లో వచ్చినప్పుడు ఈ ఫలితం అనేది ఈ పురుషుడికైనా స్త్రీకైనా ఇది వర్తిస్తుంది, లేదంటే వర్తించదు అని తెలుసుకోవాలి మొట్టమొదటిగా. లేదంటే ఒక 50% మాత్రమే ఈ ఫలితాలన్నీ వర్తిస్తాయి. 100% ఫలితాలంటే ఆ నక్షత్ర పాదాల మీద ఉంటేనే ఆ ఫలితాలు అనేటివి 100% అనేది ఉంటాయని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంకో ఫలితాన్ని చూద్దాం. సంపూర్ణ తృప్తి కలగడం అంటే కామంలో సంపూర్ణ తృప్తి ఎవరికి ఉంటుంది? స్త్రీకైనా పురుషులకైనా. రవి శుక్రుడు మేషంలో, రవి శుక్రుడు మేషంలో ఉంటే సంపూర్ణ తృప్తి ఎలా ఉంటుంది? 7వ స్థానాధిపతి ఎవరు? శుక్రుడు. 5వ స్థానాధిపతి ఎవరు? రవి శుక్రుడు. అర్థమైందా? రవి శుక్రుడు 5వ స్థానాధిపతి, 5వ స్థానాధిపతి, 7వ స్థానాధిపతి అంటే కలత్ర స్థానాధిపతి. భార్యకు భర్త, భర్తకు భార్య. లగ్నంలోనే ఉంటే, అంటే లగ్నంలో ఉంటేనే ఆ ఫలితం కలుగుతుందంటే కలగదు. ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే కలుగుతుందనే విషయం ఇప్పుడు మనం తెలుసుకున్నాం. రవి శుక్రుడు కదా, అంటే శుక్రుడు భరణి 3 మీద ఉంటే 100% ఈ ఫలితం అనేది ఉంటుంది. రవి కూడా భరణి 1 మీద ఉంటే ఖచ్చితంగా ఈ ఫలితం అనేది కలుగుతుంది. ఏ విధంగా కలుగుతుంది? నవాంశంలో ఇవి ఎక్కడ ఉంటాయి? భరణి 3 మీద శుక్రుడు మళ్ళీ నవాంశంలో ఇక్కడికి వెళ్తాడు, ఎక్కడ? తులారాశిలోకి వెళ్తాడు నవాంశంలోకి. అలాగే భరణి 1 మీద రవి నవాంశంలో ఇక్కడికి వెళ్తాడు. అర్థమైందా? ఆ విధంగా అదే విధంగా
భరణి అనేది ఒక శుక్ర నక్షత్రం. శుక్ర నక్షత్రం మీద ఉంటే 7వ స్థానాధిపతి కానీ 5వ స్థానాధిపతి కానీ ఆ నక్షత్రం మీద ఉంటే సంపూర్ణ తృప్తి కామంలో అనేది ఈ స్త్రీలకైనా పురుషులకైనా కలుగుతుంది. భార్యకు భర్త కానీ భర్తకు భార్య కానీ ఉంటే ఈ విధంగా తృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు పక్కదోవలు పడ్డే అవకాశం అనేది ఉండదు అని మనం ఇలా తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు 3వ ప్రశ్న, యోగము కలిగిన భార్య. మిథున లగ్నం, తులలో శుక్రుడు. మిథున లగ్నం, తులలో శుక్రుడు. యోగం కలిగిన భార్య పురుషుడికి యోగం కలిగే భార్య ఎలా వస్తుంది? 1 2 3 4 5 6 7 10 12. అయితే ఒకే ఒక గ్రహం ఉంది. ఈ ఒకే ఒక గ్రహానికి మనం ఎలా ఈ ఫలితం చెప్తాం? 5వ స్థానాధిపతి 5వ స్థానంలో ఉన్నాడు, వ్యయ స్థానాధిపతి కూడా ఆయనే. కాబట్టి శుక్రుడు 7వ స్థానాధిపతి గురువును కూడా తీసుకున్నాం. 7వ స్థానాధిపతి గురువు కూడా తులలోకి వచ్చేస్తే, అంటే గురువు కూడా తులలోకి వచ్చేస్తే, గురువు చతురస్థానం అయిపోతుంది. అయితే శుక్రుడికి 75% బలం ఉంది. అయితే ఏ గ్రహాల నక్షత్ర పాదాల మీద ఉండాలి? ఇవి 2 అంటే కూడా నక్షత్ర పాదాల మీద ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటే అప్పుడు మళ్ళీ బలం అనేది వస్తుంది. మనం చూద్దాం. ఇప్పుడు గురువు ఉదాహరణగా స్వాతి 4 మీద లేదా 1 మీద, అలాగే శుక్రుడు చిత్త 3 మీద లేదా స్వాతి 1 4 మీద శుక్రుడు. ఇలా ఉంటే గురువు మళ్ళీ స్వాతి 1 మీద గురువు ఎక్కడ వస్తాడు? నవాంశంలో. 4 మీద ఎక్కడ వస్తాడు? గురువు నవాంశంలో. శుక్రుడు కూడా చిత్త 3 మీద నవాంశంలో ఎక్కడికి వస్తాడు. అదేవిధంగా స్వాతి 4 మీద శుక్రుడు ఇక్కడికి వస్తాడు. అయితే స్వాతి నక్షత్రం అనేది ఒక రాహు నక్షత్రం. రాహు ప్రేమ కారకుడు కాబట్టి ఆ రాహు నక్షత్రాల మీద ఉన్నా కూడా చిత్తాకారకుడు, అంటే ఇప్పుడు చిత్త వచ్చేసింది కుజుకారకుడు, చిత్తా నక్షత్రం. అప్పుడు శుక్రుడు కానీ గురువు కానీ ఈ నక్షత్రాల మీద పాదాల మీద ఉన్నా కూడా ఈ ఫలితం అనేది యోగం కలిగే భార్య అనేది వస్తుందన్నమాట. ఆ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఒకే గ్రహం ఉన్నా కూడా ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు యోగం కలిగిన భార్య అయిపోయింది. అధికమైన కామసుఖం అనుభవించే వాళ్ళు ఎవరు? అధికమైన కామసుఖం అయితే 4వ స్థానాధిపతి 7వ స్థానంలో నిలిచిన, 4వ స్థానాధిపతి 7వ స్థానంలో నిలిచిన, ఉదాహరణ లగ్నం తీసుకున్నాం, 4వ స్థానం ఇది తీసుకున్నాం, 7వ స్థానం ఇది తీసుకున్నాం. 4వ స్థానాధిపతి ఎవరు? చంద్రుడు. 4వ స్థానాధిపతి 7లో ఉంటే అధికమైన కామసుఖం అనుభవించేవారు. 2వ స్థానాధిపతి గురువుతో కలిసి 4వ స్థానంలో నిలిచిన, 2వ స్థానాధిపతి ఎవరు? శుక్రుడు. గురువుతో కలిసి 4వ స్థానంలో నిలిచిన అంటే ఇప్పుడు శుక్రుడు అనమాట. శుక్రుడు 2వ స్థానాధిపతి గురువుతో కలిసి 4లో నిలిస్తే గురువు శుక్రుడు ఇక్కడ ఉంటే వీళ్ళు అధికంగా కామసుఖాన్ని అనేది కలిగి ఉంటారు అనమాట, స్త్రీలైనా పురుషులైనా. అయితే వీళ్ళు ఏ నక్షత్ర పాదాల మీద ఉండాలి అంటే గురువు వచ్చి పునర్వసు 4 మీద కానీ లేదా ఆశ్లేష 1 4 మీద కానీ గురువు ఉండాలి. అప్పుడు నవాంశంలో గురువు మళ్ళీ ఇక్కడికి వస్తాడు, లేదా ఇక్కడికి వస్తాడు, లేదా ఇక్కడికి వస్తాడు. గురువు పునర్వసు 4 మీద అయితే అక్కడ ఉంటాడు, ఆశ్లేష 1 మీద అయితే ఇక్కడ ఉంటాడు, ఆశ్లేష 4 మీద అయితే ఇక్కడ ఉంటాడు. అదేవిధంగా శుక్రుడిని తీసుకున్నాం. శుక్రుడు ఏ నక్షత్ర పాదాల మీద ఉంటే ఆ బలం అనేది ఉంటుంది అనేది అది కూడా తీసుకోవాలిగా. శుక్రుడు వచ్చి పుష్యమే 3 మీద నవాంశంలో మళ్ళీ ఇక్కడికి వస్తాడు. అదేవిధంగా అశ్లేష 4 మీద అయితే శుక్రుడు ఇక్కడికి వస్తాడు నవాంశంలో. అర్థమైందా? క్లియరా? ఆ విధంగా కూడా మనం ఈ ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఇది 100% ఉంటుంది అనమాట, లేదంటే 50% మాత్రమే ఉంటుంది ఫస్ట్ చెప్పిన పాయింట్. ఆ విధంగా కూడా మనం తెలుసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా 12వ స్థానాధిపతి 4వ స్థానంలో నిలిచిన అధికమైన శరీర సంబంధంలో తృప్తి కలిగిన భాగ్యము కలిగి ఉంటారు. 12వ స్థానాధిపతి 4లో నిలచడం. ఇప్పుడు మేషలగ్నం 12వ స్థానాధిపతి గురువు 4లో నిలిచినాడు. 1 2 3 4 గురువు ఇక్కడ నిలిచినాడు. ఇలా ఉన్నా కూడా వీళ్ళు అధికమైన శారీరక సంబంధంలో తృప్తి కలిగిన భాగ్యమును కలిగి ఉంటారంట. అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కూడా ఆ సుఖం సంతోషాలు అనేటివి వీళ్ళకు ఉంటాయి. అర్థమైందా? ఇంకా నక్షత్ర పాదాలన్నీ ఆల్రెడీ చెప్పాం కదా. అదేవిధంగా ఇప్పుడు 5 పాయింట్లు అయిపోయినాయి అనమాట. ఇప్పుడు 7వ స్థానాధిపతి యొక్క నక్షత్ర సారం ప్రకారం శారీరక సంబంధము తృప్తి.
రవిచారము 7వ స్థానాధిపతి ఎవరైనా కూడా రవిచారము అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చేశాను, దానికి చాలా కామెంట్లు కూడా వచ్చాయి. రాహుకేతువులు చారాలు చేయలేదంటే మీకు అన్ని చారాలు చెప్పారని. రాహు కేతు చారాలు మనకు బుక్లో ఇవ్వలేదు, కావాలంటే చూడండి. రాహుకేతు స్థానాలు మనకు బుక్లో ఇవ్వలేదు. రవిచారము, చంద్రచారము, కుజుడిచారము, బుధచారం, గురుచారం, శుక్రచారం, శనిచారం అంతవరకే ఇచ్చారు. కాబట్టి అది వరకే నేను చెప్పాను. బుక్లో లేనేవి కూడా చెప్పమంటే నేను చెప్పను కదా, కానీ చెప్తా. మన సొంత తెలివితేటలతో చెప్పాలంటే అది ఎలా ఉంటుందంటే, రాహు కేతు నక్షత్ర సారాల మంది 7వ స్థానాధిపతి ఉంటే అన్ని వర్గంలో వివాహాలు జరుగుతాయి, అక్రమ సంబంధాలకు సంబంధించిన వివాహాలు జరుగుతాయి. వాళ్ళు సక్రమంగా వచ్చే పరిస్థితుల్లో అనేది ఉండరు అన్నమాట. స్త్రీలకైనా పురుషులకైనా స్త్రీలు. కాబట్టి వివాహాలు అనేటివి కొంచెం తేడాగా జరుగుతాయి. కాబట్టి రాహుకేతువులకు ఏ స్థానాలు లేవు రాశికొండల్లో. వాళ్ళకు నక్షత్ర పాదాలు అయితే ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. వాళ్ళకు రాహుకేతువులకు ఈ స్థానం ఇచ్చారు, ఉచ్చ స్థానం అని, అంతే. ఇంకా రాహుకాలం అమ్మకం అనే అదే ఇచ్చారు, కానీ నక్షత్ర సారాల మీద ఏ పాదాలు వాళ్ళకు ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళకు శరీరంలో తృప్తి అనేది రాహు నక్షత్రం మీద ఉన్నా కూడా బలంగా ఉంటుంది, కేతు నక్షత్రం మీద ఉంటే బలహీనంగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. రాహు ప్రేమకారకుడు, కేతువు మోక్షకారకుడు. మోక్షకారకుడు అంటే పూజలు పునస్కారాలు అవి ఇవి చేస్తూ ఉంటారు, వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ అనేది శారీరక సుఖం మీద ఉండదు. రాహు అంటే ప్రేమకారకుడు, లవకారకుడు, కాబట్టి వాళ్ళకైతే ఉంటుంది. కాబట్టి మనం అలా తెలుసుకోవచ్చు. మళ్ళీ అడగద్దండి అదే ప్రశ్నలు, అది విషయం చెప్పేసాం అనమాట. ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇలాంటివి అంటే జ్యోతిష్యంలో ఇలాంటివి ఉంటాయా అని చాలా డౌట్లు వచ్చాయి ఇప్పటికే. ఇలాంటివి కాదు, ఇలాంటివి కొన్ని వేల వీడియోలు అనేవి మనం చేసే అంత టైము ఓపిక ఉండాలి తప్ప ఉన్నాయి. జ్యోతిష్యంలో తెలియని విషయం అంటూ ఏదీ లేదు. అయితే అది చెప్పేవాడు అనేది సక్రమంగా లేరు ఎక్కడ కూడా, కానీ చెప్పేవాడు సరిగా ఉంటే అర్థమవుతుంది. కానీ ఏదైనా కానీ చెప్తే వినేవాడు కూడా సరిగా లేరు, కామెంట్స్ ఎక్కువగా. ఇప్పుడు మనం చెప్పేటివన్నీ కూడా మన సొంతంగా ఏదో ఊహించుకొని చెప్పేటివి కాదు. నేను ఏదైతే బుక్లో ఉందో దాన్ని వివరణ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. రాశికొండలో ఉన్నంత మాత్రాన అలా ఉండవు, నవాంశంలో కూడా ఉంటేనే ఇలా ఉంటాయి. అంటే నవాంశం అనేది మన దగ్గర ఉండదు బుక్లో, మనం దాన్ని సొంతంగా దాన్ని ఒక 10 సంవత్సరాల నుండి రీసెర్చ్ చేసిన తర్వాత నవాంశంలో కూడా ఆ విధంగా ఉంటేనే అలా జరుగుతాయి అనేది మనకు తెలిసిన తర్వాత ఎన్నో జాతకాలు చూసిన తర్వాత ఓహో ఇలా ఉంటాయి అని చెప్పే ఉద్దేశంతో మనం ఇవన్నీ చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలాంటివి ఏదైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చు. 3 క్లాసెస్ ఉంటాయి. ఇది జ్యోతిష క్లాసు, వాస్తు క్లాసు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది, అది రిచ్గా ఉంటుంది. అది 1 డే క్లాసే ఉంటుంది. అది మీకు 3 నెంబర్ వాల్యూమ్ బుక్స్ ఇస్తామన్నమాట. అది 1వ నెంబర్ వాల్యూమ్ కానీ, 3వ నెంబర్ వాల్యూమ్ కానీ, 5వ నెంబర్ వాల్యూమ్ కానీ మీకు బుక్స్ ఇస్తాం. ఇంకా 2, 3, 6 బుక్స్ అనేవి ఉంటాయి. ఒక బుక్ వాల్యూ వచ్చి 500 ఉంటుంది, క్లాస్ ఫీజు వచ్చి 5000 ఉంటుంది. 3 days క్లాస్ ఉంటుంది. రూమ్ అనేది మనం అవైలబిలిటీగా మనమే ఇస్తాము. ఫుడ్ అనేది మీరే తినాలి. ఇంకా మీరు వచ్చేటప్పుడు ఒక శతాబ్ది పంచాంగాన్ని తెచ్చుకోవాలి. శతాబ్ది పంచాంగం అంటే 110 సంవత్సరాల పంచాంగం. మీషోలో కానీ అమెజాన్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. లేదు ఒకవేళ తెచ్చుకోలేని పరిస్థితుల్లో మీరు నేర్చుకోవాలనుకున్నా కూడా తెప్పించుకొని ఎలా రాయాలా ఎలా చూడాలని ఇప్పుడు కొన్ని వీడియోలు అనేది నేను పెడుతున్నాను కదా, అది ఎలా రాశారని మీరు ఒకసారి అడిగితే కూడా నేను మీకు ఫోన్లోనే నేర్పిస్తాను. ఒక 1 hour 2 hours అంటే నేర్పిస్తాను మీకు 1, 2 అర్థమయ్యే విధంగా. రాశికొండలు ఎలా వేసుకోవాలా, నవాంశం ఎలా వేసుకోవాలా, నక్షత్ర బాధలు ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా చూసుకోవాలా, అది కరెక్ట్గా ఉందా లేదా, మనం చెప్పింది రాంగా రైటా, మనం వేసింది కరెక్టా తప్ప ఇంతేనా అని ఒక 10-15 రోజులు మీరు దానిపైన ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు రాశికొండలు వేయడం, లగ్నం వేయడం, నక్షత్ర బాధాలు వేయడం, నవాంశం వేయడం, దశాకాలం వేయడం అనేది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు ఎవరి దగ్గరికైనా వెళితే ఇప్పుడు రాశికొండల్లో ఇలా ఉందండి. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఏమడగాల, ఏమండి మాది వృషభ లగ్నం, 7వ స్థానాధిపతి కుజుడు ఉన్నాడు, ఈయన ఎక్కడో ఉన్నాడు 12లో ఉన్నాడు అనుకున్నాం. ఉదాహరణకి ఉన్నాడు కుజుడు ఎక్కడ ఉన్నాడండి 12లో. ఈయన ఏ నక్షత్ర పాదాల మీద ఉన్నాడంటే భరణి 4 మీద ఉన్నాడండి. భరణి 4 మీద ఉన్నాడు. ఈయన నవాంశంలో ఎక్కడ ఉంటాడు, ఏమంటే కంప్యూటర్ ఆన్ చేయకూడదు, నాకు కుజుడు భరణి 4 మీద ఉంటే నవాంశంలో ఎక్కడున్నాడు అంతే, ఒకే ఒక ప్రశ్న అడగండి. ఆ విధంగా అతను ఏమి చూడకుండా భరణి 4 మీద అయితే అండి కుజుడు ఇక్కడ ఉంటాడు నవాంశంలో అని చెప్పారనుకో,
సూపర్, అతను జ్యోతిష్కుడే. లేదు నేను చూస్తానండి ఎక్కడ ఉన్నాడు, నేను కంప్యూటర్లు చేస్తాను, చూస్తాను, కొడతాను, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ చెప్తాను అంటే అది రాంగ్. అది అతనికి జ్యోతిష్యం రాదని మనకు తెలిసిపోతుంది. ఏది కూడా జ్యోతిష్యంలో చాలా డిప్గా ఉంటాయి. దీన్ని అంతా ప్రాక్టీస్ చేయండి ఊరికైనా చెప్తే ఫలితాలు అనేటివి సరిగా కూర్చోవన్నమాట. ఎవరికైనా కూడా ఇలా కలత్ర దోషాలు, నాగదోషాలు, ఇలా చాలా దోషాలు ఉంటాయి, పాపగారి దోషాలు, ఇంకా దోషాల గురించి మనం ఎత్తలేదు వీడియో. ఈ కేవలం కలత్ర దోషాల గురించి, కలత్ర స్థానాన్ని గురించి, భార్యాభర్తల గురించి చేయాలంటేనే కనీసం అంటే ఒక 100-150 వీడియోలు చేయాల్సి వస్తుంది. దాటికోసమే అన్ని వీడియోలు అనేవి ఉన్నాయన్నమాట. ఇంకా జీవన స్థానం గురించి చేయాలంటే ఒక 150-200 వీడియోలు చేయాలి. లాభస్థానానికి అట్లాగా చేయాలి. మొత్తం ఒక 1000-1200 చేస్తే కానీ మీకు ఒక క్లారిటీ అనేది రాదు. అట్ట ఒక 10,000 వీడియోలు అనేవి చేసే అంత జ్యోతిష్యం అయితే ఉంది. మీరు నేర్చుకోవాలనుకున్నవారు నేర్చుకోండి. ఎవరు వాళ్ళ మాట వీళ్ళ మాట వినాల్సిన అవసరం లేదు. ఏదైనా 100% పక్కాగా ఉంటుంది రిజల్ట్. అదేవిధంగా మనం చెప్తాం అన్నమాట, చెప్పి నేర్పిస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఒక జాతకుడు పుట్టేటప్పుడు కూడా, ఎవరైనా జన్మించేటప్పుడు, రేపు మన్నాడు ఉదయం లేదా నెల తర్వాత ఒక శిశువు జన్మించాలంటే స్త్రీ కానీ పురుషుడు కానీ మనం ముందుగానే ఈ విధంగా చాట్ వేసుకొని ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో అని చూసుకొని ఆ చాట్ ప్రకారంగా మనం డాక్టర్కి చెప్పి వాళ్ళకి ఆపరేషన్ చేయించి, ఇప్పుడు అంతా సిజరింగే కదా, కాబట్టి శిశువు బయటకు వచ్చి గాలి పీల్చినప్పటి నుండి మనకు లెక్క. అదే మామూలు డెలివరీ అయినా సిజరింగ్ డెలివరీ అయినా అంతే లెక్క, అదే ఫలితం. భూమి మీద శిశువు వచ్చి ఒక్క శ్వాస పీలిస్తే అక్కడి నుండి లెక్క అనేది ఉంటుందన్నమాట. ఆ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఒక పుట్టు బిడ్డను కానీ మనకు ఏ విధంగా కావాలని ఆ విధంగా మనం తయారు చేసుకునే ఒక పరిస్థితి కూడా మనకు జ్యోతిషంలో అయితే ఉంది. ఇది చాలా డీప్గా ఉంటుంది. ముందు మీరు నేర్చుకోవాలి. నేర్చుకోకుండా అవన్నీ మీరు చేయలేరు. అలాగే మనకు శిష్యులు అనే వాళ్ళు అన్ని జిల్లాల్లో కావాలి. నేను అది పదే ఎందుకు చెప్తున్నానంటే నేర్పిస్తానని. నాకు శిష్యులు అనేవాళ్ళు 27 జిల్లాల్లో 27 మంది ఖచ్చితంగా కావాలి. అందుకు జిల్లాల వారీగా ఒక్కొక్కరైనా వచ్చి నేర్చుకోండి. నేను నేర్పిస్తాను. మీరు ఒక్కసారి ఫీజు కట్టండి, తర్వాత మీరు మళ్ళీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మీకు ఎన్నిసార్లు క్లాసు, మీకు ఎంత సబ్జెక్ట్ కావాలంటే అంత నేను నేర్పిస్తూ ఉంటాను. మీకు తెలియకపోతే వీడియో చేసి పెడుతూ ఉంటాను. మీకు అర్థం కాకపోతే ఇంకొక వీడియో చేయండి గురువుగారు, నాకు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, దీన్ని ఎలా రాయాలో చేయండి అంటే దాంట్లో వివరంగా మీకు అర్థమయ్యేగా చెప్తాను. ఒకరోజు వేస్ట్ అయినా కూడా మీకు నేర్పించే విధానంలో అయితే నేను వెనక్కిపోను, పర్ఫెక్ట్గా నేర్పిస్తాను. నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం వచ్చి నేర్చుకోండి ప్లీజ్. ఊరికి ప్రశ్నలు అడగద్దండి, కామెంట్లు చేయొద్దండి. నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. ఆ తర్వాత ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీరు పెద్ద జ్యోతిష్ స్కూల్తో కూడా పోటీ పడే అవకాశం అనేది మీకు ఉంటుంది. పోటీలు మనకెందుకండి? మనం విద్య నేర్చుకున్నాం, మనకు వచ్చిన విద్యనే మనం చెప్పాలా, లేదా మనకు జరిగే విషయాలు మనం తెలుసుకోవాలా. మన కుటుంబంలో జరిగేటివి, మన బిడ్డలకు జరిగేటివి, మన భార్యతో మనకు జరిగే సమస్యలు, మన అన్నదమ్ములతో మనకు జరిగేటివి ఏమేమి జరుగుతూ ఉన్నాయి, ఎట్ట జరుగుతున్నాయి, మన తల్లి ఎందుకు ఎట్ట ఉంది, మన తండ్రి ఎందుకు ఎట్ట ఉన్నాడు, మన బిడ్డలు ఎందుకు ఈ విధంగా ఉన్నారు, మన బిడ్డలు ఎందుకు ఈ విధంగా చేశారు, వాళ్ళు ఎంత ఉన్నత స్థాయిలో ఉండారు అనే విషయాలన్నీ కూడా మన జాతకంలో ఉంటాయి. అవి మన బిడ్డల జాతకంలో ఉంటాయి, వాళ్ళ బిడ్డల జాతకంలో కూడా ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖాళీ టైంలో వేస్ట్ చేయకుండా వచ్చి నేర్చుకొని చేసుకోండి, చూసుకోండి. ఇబ్బంది ఏం లేదుగా, పెద్ద ఖర్చేం కాదుగా.